సో ఈ బస్సులో ఈరోజు మనం హైదరాబాద్ గుంటూరు అయితే ట్రావెల్ చేయబోతున్నాము వయా విజయవాడ. 2+2 పుష్ బ్యాక్ సీట్స్ ఇవన్నీ. సో కింద అయితే చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్ మ్యాటింగ్ తో మంచిగా ఉంది చూడడానికి. ఇక్కడ వర్షం పడి మొత్తం తగ్గిపోయినట్టుంది. మొత్తం రోడ్లన్నీ చూడండి ఎంత పచ్చిగా ఉందో. ఇక్కడ ఏదో ఫ్లైఓవర్ వేస్తున్నట్టున్నారు. మొత్తం రోడ్ మధ్యలో పెద్ద పెద్ద పిల్లర్లు అంటే కట్టడానికి తవ్వి పెట్టారు. ఇప్పటి వరకు జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నాకైతే మాత్రం చాలా ప్లెజెంట్గా అండ్ కంఫర్టబుల్గా జరిగింది జర్నీ అయితే. కాకపోతే ఏంటంటే కొంచెం మీ అమ్మ బస్సులో ఎవరో సైరన్ కొట్టిర్రా నాయన, మొత్తం కుయ్యి అని వదులుతా ఉంది బస్. ఇప్పుడు ఎమర్జెన్సీ ఉంటుంది కదా, ఇది నొక్కిరు ఎవరో. సో మీరు ఒకవేళ హైదరాబాద్ టు విజయవాడ ఇట్లా మీరు ట్రావెల్ చేయాలి అని అనుకుంటే, ఒకవేళ ఎలక్ట్రిక్ బస్సులో అయితే మీకు నచ్చిన బస్ ఏది అండ్ మీకు ఏది కంఫర్టబుల్గా అనిపించింది జర కామెంట్ చేసి చెప్పండి నాకు. వాట్సాప్ బ్లౌజ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో కరెంట్లీ నేను హైదరాబాద్లో అయితే ఉన్నా. లాస్ట్ వీడియో కనుక మీరు చూసుకుంటే నేను బెంగళూరు టు హైదరాబాద్ అయితే వచ్చిన. సో ఇంటికి వచ్చిన తర్వాత ఒక 2 days అయితే ఉండే. నేను యాక్చువల్గా నెక్స్ట్ డేనే జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, బట్ నాకు టైం అనేది కుదరలేదు. సో ఈ రోజు మన బస్ జర్నీ వచ్చేసి హైదరాబాద్ టు గుంటూరు అయితే ట్రావెల్ చేయబోతున్నా, అండ్ దాట్ టు కొత్త ఎలక్ట్రిక్ బస్లో. సో ఏ ఎలక్ట్రిక్ బస్లో ట్రావెల్ చేస్తున్నా, ఏ ట్రావెల్స్ వాళ్ళది అనేది కొంచెం సేపట్లో అయితే మీకు చెప్తా. సో కరెంట్లీ నా బోర్డింగ్ పాయింట్ దగ్గర అయితే ఉన్నా. సో కూకట్పల్లి పిల్లర్ నెంబర్ 814 దగ్గర నా బోర్డింగ్ పాయింట్ అనమాట. సో బోర్డింగ్ పాయింట్ వచ్చేసి ఇక్కడనే ఉంది చూడండి. సో ఇక్కడికే మన బస్ వస్తుంది. ఇక్కడికి లోకల్ బస్సులు కూడా వస్తాయి, అండ్ అట్లనే మన డిస్ట్రిక్ట్ బస్సులు, తర్వాత వేరే స్టేట్కి వెళ్ళే బస్సులు కూడా ఇక్కడికే వస్తాయి అనమాట. సో ఇక్కడ నుంచి నేను లాస్ట్ టైం హైదరాబాద్ టు కడప ట్రావెల్ చేసిన, అండ్ మళ్ళీ ఇప్పుడు అయితే ట్రావెల్ చేస్తున్నాను ఇక్కడ నుంచి. కరెంట్లీ టైం వచ్చేసి 1 అవుతుంది. యాక్చువల్గా బస్సు వచ్చేసి ఇంకో 15-20 minutesలో ఇక్కడికైతే వచ్చేస్తుంది అనమాట. సో నేను హైదరాబాద్ టు గుంటూరు ట్రావెల్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే, నెక్స్ట్ వచ్చే వీడియో వచ్చేసి చాలా ఇంకా మంచిగా పకడ్బందీగా ప్లాన్ చేసిన. సో అందుకోసం అనే గుంటూరు అయితే వెళ్తున్నాను నేను. సో ఆ గుంటూరు వెళ్ళడానికి నార్మల్గా రెగ్యులర్ బస్సులో వెళ్ళడం కన్నా సో కొత్త ఎలక్ట్రిక్ బస్సులో ట్రావెల్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. అందు గురించనే నా జర్నీ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నా. ఈ ఎండాకాలం డే టైంలో ట్రావెల్ చేయడం చాలా కష్టం. ఈ అమ్మాయి ఎండకి పులుసు కారిపోతుంది నాకైతే మాత్రము. బస్సు ఎప్పుడు వస్తుందో ఏమో. ఇప్పటికీ ఆల్మోస్ట్ 10 నిమిషాలు పైనే అయిపోయింది నేను ఇక్కడికి వచ్చి. మేబీ ఇంకొక పడుతుండొచ్చు, ఇంకొక 10 నిమిషాలు అట్లా. బస్సు అయితే వస్తుంది చూసిరా. సో గ్రీన్ కలర్లో మస్తు మెరిచిపోతుంది బస్ అయితే. సో ఇదే బస్సులో ఈరోజు అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాము. పిల్లర్ నెంబర్ 816, 817 దగ్గర అయితే ఆగింది బస్సు. అక్కడ ఆపడానికి లేదనమాట. సో అందుకే ఇక్కడ అయితే ఆపారు. సో ఈ బస్సులో ఈరోజు మనం హైదరాబాద్ గుంటూరు అయితే ట్రావెల్ చేయబోతున్నాము వయా విజయవాడ. సో బస్ లోపలికి అయితే వచ్చేసాను నేను. యాక్చువల్గా ఇది కొత్త బస్ అనుకుంటా. సో ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఉంది లోపలికి రాగానే. సో బస్ క్యాప్టెన్ వచ్చేసి ఈయన అనమాట. హలో అన్న, మీ పేరన్నా? అంజీ. ఓకే. సో బస్సు క్యాబిన్ అయితే చూడండి, ఇంకో డ్రైవర్ క్యాబిన్ అయితే చూడడానికి ఈ విధంగా అవుతుంది. అండ్ నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇవ్వడానికి వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి మనకైతే. సో ఫ్లోర్ అయితే మంచిగా ఉంది గ్రీన్ కలర్లో. సో జస్ట్ ఇప్పుడే మూవ్ అయింది. సిటీ క్రాస్ అవ్వడానికి ఐ థింక్ 2 hours పడుతుందా, 1.5 hour పడుతుందా? 3 అవుతుందా బయటికి వెళ్ళడానికి? ఓరే నాయన. సో ఇప్పుడు టైం వచ్చేసి 1:20 అవుతుందా? ఎంత టైం? 1:20 అవుతుంది. సో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి 1 hour 40 minutes అట్లా పడుతుంది. బస్సు లోపలికి రాగానే చూడడానికి సీట్లు అయితే ఈ విధంగా అవుతున్నాయి. సో ఇక్కడ మొత్తం వీళ్ళది ఫ్లెక్స్ బస్ అని చెప్పేసి రాసింది. గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ థీమ్లో అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఏసీ వెంట్స్ ఉన్నాయి పైన, అండ్ రీడింగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. సో లగేజ్ పెట్టుకోవడానికి మంచిగా డీసెంట్ అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ అయితే ఉంది. మీ పేరన్నా? నరేష్. క్యాప్టెనా మీరు? క్యాప్టెన్. ఓకే. అన్న కూడా క్యాప్టెన్ అని అంట బస్లో. సో మనం లాస్ట్ వరకు అయితే వెళ్దాం. సో సీట్లు అయితే మంచిగా ఉన్నాయి. 2+2 పుష్ బ్యాక్ సీట్స్ ఇవన్నీ. సో కింద అయితే చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్ మ్యాటింగ్తో మంచిగా ఉంది చూడడానికి. లాస్ట్ కూడా బాగానే ఉంది. నైస్. సో ఇది వెనకాల కనిపించేది రూట్ బోర్డ్ అనమాట. సో వెనకాల మనకి రూట్ బోర్డ్ అవుతుంది. సో ఇక్కడ మంచి స్పేస్ ఉంది. సో బ్యాక్ సైడ్ నుంచి బస్సు చూడడానికి ఈ విధంగా అవుతుంది. మొత్తం గ్రీన్ కలర్లో మంచిగా కనిపిస్తుంది. ఛార్జింగ్ పెట్టుకోవడానికి మంచిగా ఇక్కడైతే మన Type-C కూడా ఉంది అనుకుంటా. Type-C ఉంది అండ్ USB కూడా ఉంది. మంచిగా కాళ్ళు పెట్టుకోవడానికి ఇక్కడ మంచి స్పేస్ కూడా ఉంది. బాగుంది. ఇంటీరియర్స్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఓ ఇది కూడా ఉంది, మన ఏమంటారు, ట్రే కూడా ఉంది ఇగో. అండ్ అట్లనే దీని ఏమైనా థింగ్స్ మనం పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, బుక్స్ కానీ లేకపోతే అట్లాంటివి ఏమన్నా. ఓవరాల్గా ఇంటీరియర్స్ అండ్ ఎవ్రీథింగ్ గుడ్. ఈ వెదర్ ఏందో కానీ అప్పుడే క్లౌడీ అయిపోతుంది, అప్పుడే ఎండ కొడుతుంది, అండ్ అప్పుడే లైట్గా వర్షం చినుకులు వచ్చినట్టు అవుతుంది.
సో ఇప్పుడైతే కొంచెం ప్లెజెంట్గానే ఉంది వెదరు. నేను బస్సు ఎక్కేటప్పుడు అయితే మాత్రం ఓరే నాయనో మొత్తం చెమటతో నా టీషర్ట్ అంతా తడిచిపోయింది. సో కరెంట్లీ మేము ఎంజీ రోడ్లో అయితే ఉన్నాము, సికింద్రాబాద్. సో ఇక్కడ నుంచి అదేమంటారు మన ఎల్బీ నగరు, రామోజీ ఇవన్నీ దాటడానికి నాకు తెలిసి ఈజీగా ఒక 1 అవర్ పడుతుంది. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ డైరెక్షన్ తీసుకుంటే ప్యాట్ని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోతాం. స్ట్రైట్ పోతే ట్యాంక్ బండ్. నా సీట్ వచ్చేసి ఫ్రంట్లో ఉందన్నమాట, డ్రైవర్ వెనకాలనే లిటరల్లీ. సో నేనైతే లాస్ట్లో కూర్చున్నా. లాస్ట్లో చాలా కంఫర్టబుల్గా ఉంది, లిటరల్లీ కాళ్ళు ఈడ్ నుంచి ఆడదాకా మనం స్ట్రెచ్ చేసుకోవచ్చు. అండ్ ఈ బస్సులో పర్టికులర్గా నేను ట్రావెల్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, సో ఇంతకుముందు నేను ఎలక్ట్రిక్ బస్సులలో న్యూగోలో ట్రావెల్ చేసిన అండ్ ఫ్రెష్ బస్సులో కూడా ట్రావెల్ చేసిన. బట్ ఈ ఫ్లిక్స్ ఎలక్ట్రిక్ బస్సులో నేను ఎప్పుడూ ట్రావెల్ చేయలేదు. అండ్ తిరుగుతున్న సంగతి తెలుసు నాకు, బట్ ఎప్పుడు టైం అయితే కుదరలేదు. యాక్చువల్గా ఈ బస్ వచ్చేసి హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళి విజయవాడలో ఆగిపోతుంది అనమాట. సో విజయవాడ నుంచి మళ్ళీ హైదరాబాద్ అయితే వస్తుంది. మనం ఫ్లిక్స్ బస్లోనే మనం జర్నీ స్టార్ట్ చేసినాం కాబట్టి మనకు లాస్ట్ డెస్టినేషన్ వచ్చేసి గుంటూరు అయితే వెళ్ళాలి మనము. సో విజయవాడ నుంచి గుంటూరు వచ్చేసి జస్ట్ ఒక 30 నుంచి 35 కిలోమీటర్స్, 36 అట్లా ఉంటుంది. సో ఒక 1 అవర్ పడుతుంది అక్కడ నుంచి వెళ్ళడానికి. సో పాసిబుల్ అవుతే మనం మళ్ళీ ఈ బస్ దిగిన తర్వాత నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో ఇంకో ఫ్లిక్స్ బస్ అయితే ఉంటుంది గుంటూరు పై నుంచి వెళ్ళేది. సో మనం గుంటూరులో దిగాలి కాబట్టి అదే బస్సులో మనం జర్నీ అయితే చేద్దాం. అండ్ అది కూడా నేను చూద్దాం ఎంతవరకు అవుతుంది ఏంటి అనేది. సో 90% ఆఫ్ ద జర్నీ అయితే మాత్రం మనం ఈ బస్సులోనే చేస్తున్నాం. అండ్ మెయిన్గా ఈ బస్ నేను బుక్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అని అంటే, సో ఎక్స్పీరియన్స్ చేద్దాం అండ్ బస్ కంఫర్ట్ ఎట్లుంది అండ్ నీట్గా ఉందా అండ్ వీళ్ళ సర్వీస్ ఇవన్నీ చూద్దామని చెప్పేసి నేను ఈ పర్టికులర్ బస్ అనేది చూస్ చేసుకున్నా అండ్ ఈ పర్టికులర్ రూట్ అనేది చూస్ చేసుకున్నా. అండ్ రేపు నేను చేయబోయే వీడియో కోసం నేను ఎట్లో అట్లా గుంటూరు అయితే రీచ్ కావాలి కాబట్టి సో అన్నిటికీ నాకు ఈ బస్సులో ట్రావెల్ చేయడమే కొంచెం బెస్ట్ అనిపించింది. గది ముచ్చట. సో ఇంకా టికెట్ ఫేర్ గురించి మాట్లాడితే, సో ఈ బస్కి నాకు టికెట్ ఫేర్ వచ్చేసి 500 చేంజ్ ఏమో పడింది. సో నేను ఒక 20 or 30 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసిన అనమాట. ఎందుకు యాడ్ చేసినానంటే, ఒకవేళ టికెట్ గిట్లా క్యాన్సిల్ అయితే మనకు 100% రీఫండ్ అనేది వస్తుంది, అంటే బస్ క్యాన్సిల్ అయితే. సో అది మ్యాండేటరీ కాదు, బట్ నేను ఎందుకు చేసిన అంటే, నేను టికెట్ బుక్ చేసుకునేటప్పుడు నేను ఒక్కనే బుక్ చేసుకున్న, బస్ అంతా ఖాళీ ఉండే, లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అవుతుంది అన్న ఆలోచనతోనే యాడ్ చేసుకున్నా. ఇంకా ఈ బస్సు వచ్చేసి హైదరాబాద్ గచ్చిబౌలి నుంచి 12:30కి స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం అండ్ విజయవాడ రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 8 అవుతుంది. కంప్లీట్గా 7 అవర్స్ ఆఫ్ జర్నీ ఈరోజు అయితే మనం చేయబోతున్నాము. సో వేరే ఎలక్ట్రిక్ బస్సెస్తో కంపేర్ చేసుకుంటే హాఫ్ అన్ అవర్ 45 minutes 1 hour డిఫరెన్స్ అవుతుంది అనమాట. సో బట్ అన్ని బస్సులు డిఫరెంట్ టైమింగ్స్లో అవుతున్నాయి. వీళ్ళ ఫ్లిక్స్ బస్సులో వచ్చేసి ఒకటి డే సర్వీస్లో ఉంది ఎలక్ట్రిక్ అండ్ ఇంకోటి వచ్చేసి మిడ్ నైట్లో ఉంది. ఐ థింక్ 12:55కి అట్లా ఉంది అనుకుంటా. అది వచ్చేసి జర్నీ టైం చాలా తక్కువ ఉంది, 6.5 hours అట్లా ఉంది. ఇది అయితే 7 hours జర్నీ టైము మనకి. సో ఇంకా మనం సిటీ క్రాస్ అవ్వడానికి ఈజీగా 1.5 hour నుంచి 1 hour 45 minutes అయితే పడుతుంది. నా ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది ఏంటి అన్నది మీకు అయితే కంప్లీట్గా చెప్తా. బట్ నా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మాత్రం చాలా బాగుండే. బస్ ఎక్స్టీరియర్స్ నుంచే కాదు, ఇంటీరియర్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ సీట్లు అయితే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే, ఈ బస్సులో ప్రతి సీట్కి ఒక సీట్ బెల్ట్ అవుతుంది. నేను ఏ ఎలక్ట్రిక్ బస్సులలో చూడలేదు సీట్ బెల్ట్. మన కార్లో ఉన్నట్టే మంచిగా సీట్ బెల్ట్ అవుతుంది. సో బెల్ట్ అయితే ఇక్కడ చూడండి, ఇగో. సో ఇదే బెల్ట్ అనమాట. సో ఈ బెల్ట్ మనం ఇక్కడ ఒక హుక్ అయితే ఉంటుంది, సేమ్ మనం కార్లో ఎట్లా పెట్టుకుంటామో సో అట్లనే దీంట్లో అయితే పెట్టుకోవచ్చు. ట్యాంక్ బండ్ పైకి అయితే వచ్చేసినాం మనము. సో సెక్రటరియట్ అయితే చూడండి, ఏదో పెద్ద ప్యాలెస్ లాగా మంచిగా ఇక్కడ నుంచి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. లక్కీ ఏంటంటే ఈ రోడ్ ఎప్పుడు రద్దీ ఉంటుంది అనమాట. ఇప్పుడైతే ట్రాఫిక్ లేదు, ఏం లేదు, మంచిగా స్మూత్గా వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మనము దిల్షుక్ నగర్ క్రాస్ అయిపోయి టువర్డ్స్ మన రామోజీ సైడ్ అయితే వెళ్తున్నాం మనము. టైం వచ్చేసి కరెక్ట్గా 2:55 అవుతుంది. మళ్ళీ ఎండ స్టార్ట్ అయింది. ఏందో ఏమో అసలు ఎండాకాలంలో ఏసీ బస్సులలో ట్రావెల్ చేయకుండా నాన్ ఏసీ బస్సులలో ట్రావెల్ చేస్తే సుక్కలే. ఒకవేళ బస్సు ఎక్కడైనా ట్రాఫిక్లో జామ్ అయితే మాత్రం సుక్కలే. ఇగో ముందు వచ్చేసి మన టీఎస్ఆర్టీసీది సూపర్ లగ్జరీ బస్సు పోతుంది, నాన్ ఏసీ. ఇది జర్నీ చేస్తున్నంతసేపు బాగానే ఉంటుంది. ఎక్కడన్నా సిగ్నల్లో ఆగింది అనుకోండి, ఇంకా అయిపోయినట్టే పని.
ఈ బస్సులో నేను ఒకటి నోటీస్ చేసింది ఏంటంటే క్యాబిన్ వచ్చేసి డ్రైవర్ క్యాబిన్ చాలా స్పేషియస్గా ఉంది. ముంగటైతే చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. లిటరలీ మంచిగా వండుకోవచ్చు కూడా, అంత మంచిగా ఉంది. అండ్ ఈరోజు మనం కవర్ చేయబోయే డిస్టెన్స్ వచ్చేసి హైదరాబాద్ నుంచి గుంటూరు వరకు 330 ఆర్ 50 కిలోమీటర్స్ మధ్యలో అయితే మనం ఈరోజు అయితే కవర్ చేస్తున్నాము. సో హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేసి మనకి ఒక 300 వస్తుంది. అక్కడ నుంచి ఒక 35 to 37 కిలోమీటర్స్ గుంటూరు ఉంటుంది అనమాట. క్రూజింగ్ స్పీడ్ వచ్చేసి 60-70లో అయితే క్రూజ్ చేస్తున్నారనమాట. అండ్ ఇంకా సూర్యాపేట మనం రీచ్ అవ్వడానికి ఒక 94 కిలోమీటర్స్ అవుతుంది. ఇంకా విజయవాడ వచ్చేసి ఒక 240 కిలోమీటర్స్ అట్లా ఉంది. ఇంకా ఈ బస్ రూట్ మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. హైదరాబాద్ టు గుంటూరు వరకు కానీ, లేకపోతే హైదరాబాద్ టు విజయవాడ కానీ, హైదరాబాద్ సూర్యాపేట నుంచి వెళ్ళి విజయవాడ నుంచి గుంటూరు. సో ఇదే అన్నమాట రూటు. మరీ అంత లాంగెస్ట్ రూట్ ఏం కాదు. హైదరాబాద్ విజయవాడ ఫస్ట్ టోల్ గేట్ అయితే క్రాస్ అయిపోతున్నాం మనము. ఈ టోల్ చాలా పెద్దది అన్నమాట. ఇది మనం విజయవాడ రీచ్ అయ్యేసరికి ఇంకొక 2 టోళ్ళు వస్తాయి మనకి. ఇక్కడ వర్షం పడి మొత్తం తగ్గిపోయినట్టుంది. మొత్తం రోడ్లన్నీ చూడండి ఎంత పచ్చిగా ఉన్నాయో. మార్నింగ్ నుంచి ఇట్లనే ఉంది. యాక్చువల్గా మన హైదరాబాద్లో కూడా వెదర్ అన్ప్రెడిక్టబుల్ అయిపోతుంది. ఎప్పుడు వర్షం పడుతుందో తెలుస్తలేదు, ఎప్పుడు ఎండ పడుతుందో తెలుస్తలేదు. అట్లా ఉంది పరిస్థితి అయితే. సో టైం వచ్చేసి ప్రజెంట్ 4:40 అయితే అవుతుంది. ఇక్కడ ఒక డైవర్షన్ అయితే కనిపిస్తుంది కదా, ఈ లెఫ్ట్ నుంచి మనం వెళ్తే ఖమ్మం అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అక్కడ బోర్డు కూడా ఉంది చూడండి. ఇక్కడ ఏదో ఫ్లైఓవర్ వేస్తున్నట్టున్నారు. మొత్తం రోడ్ మధ్యలో పెద్ద పెద్ద పిల్లర్లు అంటే కట్టడానికి తవ్వి పెట్టారు. ఆల్రెడీ వర్క్ కూడా చేస్తున్నారు. ఈ మధ్యలో రోడ్ అంతా మొత్తం తవ్వేసారు చూసారా. సో టైం వచ్చేసి కరెక్ట్గా 5 అవుతుంది. సో వెనకాల బస్ అయితే కనిపిస్తుంది కదా, ఛార్జింగ్ కోసం అయితే ఆపిరు అనమాట. సో మనం కరెక్ట్గా సూర్యాపేటలో అయితే ఉన్నాము, హోటల్ 7. సో ఇక్కడైతే మనకు ఒక బ్రేక్ అయితే ఇచ్చారు అనమాట. లంచ్ చేసేటోళ్ళు లంచ్ చేయొచ్చు. 5 o'clock ఏం లంచ్ చేస్తామేమో. ఒకవేళ టీ స్నాక్స్ ఇట్లా తినేటోళ్ళు ఉంటే తినొచ్చు. సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది హోటల్ 7 అనమాట. అండ్ ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకొని వచ్చి బస్ అయితే అక్కడ ఛార్జింగ్ అయితే పెట్టేసి ఇక్కడ ముందుకైతే వెళ్ళాలి మనమే మనం తినాలనుకుంటే. సో ఇట్లా లోపలికి వెళ్ళొచ్చు. ఇంకా ముందైతే బస్సు క్యాప్టెన్ 1 క్యాప్టెన్ 2 ఇద్దరు నడుచుకుంటూ అయితే వెళ్తున్నారు. హోటల్ 7కి ఇట్లా లోపలికి అయితే పోవచ్చు. హోటల్ 7 ఎదురుగానే ఇంకొక హోటల్ ఏదో ఉంది. దీని పేరేంది, శ్రీ బాలాజీ ఫ్యామిలీ రెస్టారెంట్ అంట. సో ఇది ఏదైనా మనం తినేద్దాం. ఇప్పటి వరకు జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నాకైతే మాత్రం చాలా ప్లెజెంట్గా అండ్ కంఫర్టబుల్గా జరిగింది జర్నీ అయితే. కాకపోతే ఏంటంటే కొంచెం టైం ఎక్కువ పట్టినట్టు అనిపించింది, ఎందుకంటే మనం సిటీ నుంచి ట్రావెల్ చేసి వచ్చినాం కదా. సో మేబీ దానివల్లనేమో. సో నేనైతే ఇంకా లేట్ లంచ్ అయితే చేస్తున్నా. ఇది వచ్చేసి పన్నీర్ బిర్యానీ. దీనికైతే ఒక 170 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. పన్నీర్తో పాటు ఏదో ఐ థింక్ మిర్చికా సాలన్ కావచ్చు, పెరుగు, ఆనియన్, నిమ్మకాయ అవే ఉన్నాయి. ఇంకా లేట్ లంచ్ తిన్న తర్వాత మళ్ళీ హోటల్ నుంచి బస్ దగ్గరికి అయితే వెళ్తున్నా. సో జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. అటు లంచ్ కాదు, ఇటు డిన్నర్ కాదు, మధ్యలో ఎటు కానీ టైంలో తినాల్సి వచ్చింది. ఒకవేళ తినకపోతే మన బండి ముందు కదలదు. అది సంగతి. ఫుడ్ అయితే బాగుండే, మరి అంత వరెస్ట్ అని చెప్పలేము, మరి అంత వావ్ అని చెప్పలేము, బట్ ఒకసారి అయితే తినొచ్చు. బ్యాక్ టు ద జర్నీ. సో ఇక్కడ సైడ్ చూడండి మొత్తము అంతా రోడ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. పెద్ద ఫ్లైఓవర్ అయితే వేస్తున్నట్టున్నారు. సో ఇక్కడ సగం అయితే వేసారు, ఇంకా సగం ఎప్పుడు ఫినిష్ అవుతుంది ఏందో. ఏపీఎస్ఆర్టీసీది సూపర్ లగ్జరీ పాత బస్సు అయితే పోతుంది. కరెంట్లీ మనం కోదాడలో అయితే ఉన్నాము. సో ఇక్కడ జంక్షన్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటే మనం కోదాడ అయితే వెళ్తాము. చూస్తూ మొత్తం చీకటి అయిపోయింది. టైం వచ్చేసి 6:40 అవుతుంది. అండ్ ముందైతే మనకి ఒక టోల్ గేట్ అవుతుంది. సో ఇది లాస్ట్ టోల్ గేట్, హైదరాబాద్ విజయవాడ ఎక్స్ప్రెస్ వేలో లాస్ట్ టోల్ గేట్ అనమాట ఇది. సో ఈ టోల్ గేట్ దాటిన తర్వాత ఐ థింక్ ఒక 50 నుంచి 60 కిలోమీటర్లో మనం విజయవాడ అయితే రీచ్ అవుతాము.
చిలకల్లు టోల్ ప్లాజా అంట, ఇది చిలకల్లు. మనకు నెక్స్ట్ వచ్చే ఊరు వచ్చేసి నందిగామ. సో మన ముందు వచ్చేసి మన టీఎస్ఆర్టీసీది ఎలక్ట్రిక్ బస్ అయితే పోతుంది చూసిరా, గరుడ ఈ గరుడనో గరుడ ఈనో. ఇక్కడ ఉంది చూడండి బస్సు, జమ్మని వెళ్ళిపోతుంది బస్సు అయితే. అది ఆ బస్సులో కూడా నేను ఇంతకుముందు ట్రావెల్ చేసి ఉండే, విజయవాడ టు హైదరాబాద్. ఈ రూట్లో నేను ఆల్మోస్ట్ ఎలక్ట్రిక్ బస్సులలో అన్నిట్లో తిరిగిన, ఈ యొక్క ఫ్లిక్స్ బస్ తప్ప. సో ఇది కూడా ఎక్స్పీరియన్స్ ప్రస్తుతానికైతే నాకైతే మంచిగా ఉంది. ఇంకా మొత్తం ఓవరాల్గా బస్సు దిగిన తర్వాత చెప్తానండి మీకు. సో మీరు ఒకవేళ హైదరాబాద్ టు విజయవాడ ఇట్లా మీరు ట్రావెల్ చేయాలి అని అనుకుంటే, ఒకవేళ ఎలక్ట్రిక్ బస్సులో అయితే మీకు నచ్చిన బస్ ఏది అండ్ మీకు ఏది కంఫర్టబుల్గా అనిపించింది, అఫోర్డబుల్గా, అండ్ జర్నీ టైం కూడా ఏది కలిసి వచ్చిందో జర కామెంట్ చేసి చెప్పండి నాకు. ఫ్లిక్స్ బస్లో నేను ట్రావెల్ చేస్తున్నా కాబట్టి ఇప్పటికైతే నాకు బాగానే ఉంది. ఇంతకుముందు ఫ్రెష్ బస్లో కూడా చేస్తుండే బాగానే ఉండేది కూడా, కాకపోతే ఫ్రెష్ బస్లో స్నాక్స్ ఇస్తారు, ఈ బస్లో స్నాక్స్ అట్లాంటివి ఏముండే, జస్ట్ వాటర్ బాటిల్ ఒకటే ఇస్తారు. ఇంకా న్యూగోలో కూడా ఇస్తారు అనుకుంటా, నాకు ఐడియా లేదు, మరి ఇప్పుడు ఇస్తున్నారో లేదో తెలియదు. స్టార్టింగ్లో ఇచ్చే వాళ్ళు. వర్షం దెబ్బకి మొత్తం అద్దం అంతా చూడండి మబ్బు అయిపోయింది అంతా. మీ అమ్మ బస్సులో ఎవరో సైరన్ కొట్టిర్రా నాయన, మొత్తం కుయ్యి అని వదులుతా ఉంది బస్. ఇప్పుడు ఎమర్జెన్సీ ఉంటుంది కదా, ఇది నొక్కిరు ఎవరో. వెల్కమ్ టు విజయవాడ. సో మనం విజయవాడ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాము. ఓకే, విజయవాడ బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాము. ఈ లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటే మనం విజయవాడ బస్ స్టాండ్ లోపలికి అయితే వెళ్తాము. సో మన దాటించి బస్సు కాదు కాబట్టి మనం ఇక్కడ బయట దిగుతాం అన్నమాట. ఇక్కడ టైం వచ్చేసి కరెక్ట్గా 8 అవుతుంది. సో ఆన్ టైం అయితే డ్రాప్ చేసిరు మనని. సో బస్సు దిగినో లేదో మొత్తం అంతా హ్యూమిడ్గా ఉంది. ఇడైతే మాత్రము జిడ్డు అంటుకుంటుంది. షార్ప్ 8 o'clockకి మనం డ్రాప్ చేస్తా అన్నారు. కరెక్ట్గా 8 o'clockకి మనం విజయవాడలో అయితే మనం డ్రాప్ చేసారు అనమాట. సో ఇక్కడ నుంచి నేను గుంటూరు అయితే వెళ్ళాలి. సో రేపు నేను చేయబోయే వీడియో కోసం అని చెప్పేసి గుంటూరు అయితే వెళ్తున్నా. యాక్చువల్లీ ఇక్కడ నుంచి కూడా నేను స్టార్ట్ అవ్వచ్చు, బట్ చాలామంది అడిగినుండే గుంటూరు నుంచే వీడియో కావాలని చెప్పేసి. సో అందుకే ఇంకా ఇక్కడ నుంచి 35 kilometers ముంగడికి అయితే పోవాలి మనము. సో వేరేది ఏదైనా బస్సు ఉంటే బస్సు పట్టుకొని పోదాం. ఒకవేళ ఫ్లిక్స్ బస్ నాకు తెలిసి 8:30కే ఉంది ఇక్కడ నుంచి. సో ఆ బస్సు పట్టుకొని మనం గుంటూరు అయితే పోదాం. లేదు అని అంటే ఇంకేదైనా బస్సు ఉంటే ఆల్టర్నేట్గా చూసుకొని వెళ్ళిపోదాం. సో 90% ఆఫ్ ద జర్నీ అయిపోయింది, జస్ట్ 10% లెఫ్ట్ ఉంది. ఇంకొక 45 minutes అట్లా పడుతుంది మనం గుంటూరు వెళ్ళడానికి. గుంటూరుకి అయితే అల్ట్రా డిలక్స్ బస్ అయితే పోతుంది. సో ఈ బస్ అయితే ఎక్దాం మనము. నాన్ స్టాప్ బస్ అంట ఇది. వచ్చి లోపల అయితే కూర్చున్నా. టికెట్ అయితే మనకి 70 rupees అయితే ఛార్జ్ చేసారు అనమాట. సో ఇక్కడ నుంచి 45 minutesలో మనం గుంటూరు అయితే రీచ్ అయిపోతాము. బస్సులో నేను లాస్ట్ సీట్లో కూర్చున్నా, ఎందుకంటే బస్ అంతా మొత్తం ఫుల్ ఉంది కాబట్టి. ఫైనల్లీ మనం గుంటూరు అయితే రీచ్ అయిపోయినాం. కరెంట్లీ మనం గుంటూరు బస్ స్టాండ్లో అయితే ఉన్నాము. విజయవాడ నుంచి గుంటూరు వచ్చేంత వరకు నేను బ్లాగ్ ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే తక్కువ డిస్టెన్స్ అండ్ దానితో అంత ఇంట్రెస్టింగ్ ఏం లేకుండే చూపించడానికి. సో గుంటూరు రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. సో ఇక్కడ నుంచి నేను ఒక కొత్త బస్ జర్నీ అయితే చేయబోతున్నా. సో ఒక చిన్న హింట్ ఇస్తా, మీరు గెస్ చేయాలంటే చేయొచ్చు. కింద కామెంట్లో చెప్పండి నాకు. 1000 నుంచి 1100 kilometers అయితే రేపు నేను ట్రావెల్ చేయబోతున్నా. నా జర్నీ కొత్త ట్రావెల్స్లో ఉండబోతుంది రేపు అయితే. సో మీరైతే గెస్ చేయండి. మీరు అడిగిరు ఈ రూట్లో, చూద్దాం ఎంతమంది గెస్ చేస్తారో. సో ఇంకా ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ హైదరాబాద్ నుంచి గుంటూరు వరకు నా జర్నీ ఎక్స్పీరియన్స్ వచ్చేసి, సో 90% ఆఫ్ ద జర్నీ మనం ఫ్లిక్స్ బస్లో ట్రావెల్ చేసినాం కదా. వన్ ఆఫ్ ద బెస్ట్ జర్నీ నేను ఈవీలో ట్రావెల్ చేసింది. చాలా కంఫర్టబుల్గా ఉంది జర్నీ అయితే మాత్రం. అండ్ ఇంకా లోపల ఇంటీరియర్స్ కానీ బస్సు మెయింటైన్ చేసే విధానం కానీ చాలా బాగుండే. నేనైతే మాత్రం డెఫినెట్లీ మీకు ఫ్లిక్స్ బస్ అయితే రికమెండ్ చేస్తాను. మీరు ఒకసారి అయితే ట్రావెల్ చేసి చూడండి. సో న్యూగో ఉంది, ఫ్రెష్ బస్ ఉంది, ఇది కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. మేబీ మీకు నచ్చుతుండొచ్చు. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. అది ముచ్చట. ఇంకా ఈ వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేస్తా. ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ టేక్ కేర్, బాయ్, వన్ లైఫ్.